ఆత్మీయ వీక్షకులందరికీ నమస్కారం. శుభ సాయంత్రం. విలక్షణమైన అంశాలతో కవులకు పాఠకులకు అంతర్మథనానికి అంతరాత్మ పరిశీలనకు కొంత తావు అంటే స్వీయ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ఆలోచనల కోసం కొంత స్పేస్ కల్పించే నేటి కవిత అంతర్జాల కవిత్వ సమూహం సమర్పిస్తున్న కవిత్వ విశ్లేషణలు కార్యక్రమానికి మీ అందరికీ సమాదర స్వాగతం. నా పేరు ముద్దు వెంకటలక్ష్మి, ఊరు బెంగుళూరు. గత వారం సమూహంలో ఇవ్వబడిన ఒంటరి సమయాలు అనే అంశానికి వచ్చిన ఎన్నో కవితల్లోంచి సమూహ సలహాదారులు, సుప్రసిద్ధ కవి, రచయిత, విమర్శకులు, మార్గదర్శకులు, ప్రఖ్యాత సాహితీవేత్త అయిన గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారు అత్యుత్తమ కవితలుగా ఎంపిక చేసిన కవితల విశ్లేషణలు చేయబోతున్నాను. ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఒంటరిగా ఉండే కొంత సమయం లభిస్తుంది. అంతేకాకుండా వివిధ కారణాల రీత్యా కూడా మానసికంగా, శారీరకంగా ఒక్కరూ కాలం గడిపే సమయాలు కూడా ఉంటూ ఉంటాయి. అయితే ఏ రకంగా లభించినా సరే ఒక వ్యక్తి ఒంటరిగా ఉండే సమయంలో గడిపే తీరు అతని వ్యక్తిత్వానికి అద్దం పడుతుందని, మెరుగులు దిద్దుతుందని అంటారు. ఈ విషయంలో మన కవిమిత్రుల స్పందనలు చూద్దాం పదండి. సందడి అరుణ గారు అప్పుడప్పుడు మనస్సులో దిగులు ఆవరించి బాధ కలిగించిన ఒంటరి సమయాలన్నీ నీరుగార్చేవి కాదుగా అంటూ సకారాత్మక దృక్పథంతో కవితను నడిపించారు. ఒక్కొక్కసారి ఒంటరిగా ఉన్న సమయంలో కొత్త ఆలోచనలకు బీజం పడి కొత్త ఆవిష్కరణలకు పునాదులు వేయబడతాయని, ధైర్యాన్నిచ్చే అటువంటి క్షణాలన్నీ అద్భుతమై, మహోన్నతమై ప్రపంచానికంతటికీ చుక్కానిలా నిలబడతాయని అంటూ మంచి కవితను అందించారు. వెగ్గలం ఉషశ్రీ గారు చుట్టూ ఎన్ని నవ్వుల నక్షత్రాలున్నా ఒక్కసారిగా ఎందుకో మనస్సులో దిగులు మేఘం కమ్ముకుంటుంది అంటారు. అంతులేని నిర్వేదం తనలో కలుపుకోవడానికి ప్రయత్నిస్తుందంటారు. అప్పుడు కాలాన్ని ఒక నిమిషం ఆగమని, ఆత్మనిబ్బరంతో తనను తాను ప్రేమించుకునే కొంత సమయాన్ని ఇవ్వమని అడుగుతానంటారు. మహిళలు తమ కోసం తాము కొంత ఒంటరి సమయాన్ని కల్పించుకోవాలని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని అన్యాపదేశంగా మంచి సందేశం ఇచ్చారు కవయిత్రి. కాసర లక్ష్మీ సరోజారెడ్డి గారు తన సమయమంతా విద్యార్థులతోనే గడిచిపోతూ ఉన్నా ఒక్క క్షణమైనా తాను ఒంటరిగా కనిపించి పలకరించడం కోసం తన అంతరంగం ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటుందంటారు. ఆనంద విషాదాలకు చెందిన భావోద్వేగాలు తనని ఒక్కొక్కసారి చుట్టుముడతాయంటారు. మానసోద్యానవనంలో విరబూసిన అపురూప సుమాలు పరిమళాల జాతర చేస్తాయని, మనస్సు పొరలలో దాగిన ఆవేదనలు కూడా అప్పుడే బయటపడతాయని, అయితే ఇంతలోకే ఒంటరి సమయం ముగిసిపోయి మళ్ళీ పిల్లల్లో పిల్లనై కలిసిపోతానని ఎంతో సహజ సుందరమైన వర్ణన చేశారు కవయిత్రి. కీలక బాధ్యతలను నిర్వహించే అధికారుల పరిస్థితికి అద్దం పట్టింది కవిత. కుమురవెల్లి అంజయ్య గారి కవిత కవన నైపుణ్యంలో చెయ్యి తిరిగిన కలం నుంచి జాలువారిన ఒక కవితా వాహిని. ఒంటరి సమయాలు ఒంటెద్దు పోకడలు అనే ఎత్తుగడతో ఆసక్తికరంగా ప్రారంభించారు తన కవితను. ఒంటరిగా ఉన్నప్పుడు మనస్సుకి నచ్చిన పంథాలో ఆలోచించడం, ఆచరించడం చేస్తామని, అయితే విచక్షతను ఉపయోగించి దొరికిన సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలంటారు కవి. ఒంటరి సమయాల విలువను పట్టించుకోకుండా వదిలేస్తే వికృత యోచనలు, కళ్ళు తాగిన కోతి చేష్టలు చేస్తామని, అలా కాకుండా మంచి వ్యాపకాలను ఉపయోగించుకొని
10 మందికి శ్రేయస్సును కలిగించే పనులు చెయ్యాలని, కాలానికి తగిన గుర్తింపునివ్వాలని, భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసేటట్లుండాలని మంచి సందేశమిచ్చారు కవి. కొలచన విజయభారతి గారు ఒంటరి బ్రహ్మచారి యువకుడికి ఒంటరి సమయాల్లో వచ్చే తుంటరి ఆలోచనలను హాస్య చతురత జోడించి బాగా చిత్రించారు. పెళ్లి కాని యువకుడికి ప్రేమికురాలిని ఆమె జడలా చుట్టుకోవాలని, పిడికెడంత నడుమున ముడతగా అవ్వాలని, ఆమె నీలి ముంగురుల మెలికల్లో దొంగలా దూరాలని, ఆమె కన్నుల మిలమిలల్లో తనను చూసుకోవాలని ఉందని, ఇలా యువకుల కొంటె ఆలోచనలను కవయిత్రి ఆహ్లాదకరంగా వర్ణించారు. పత్తిపాటి రూపలత గారు అమెరికా నుంచి స్వదేశానికి ఒంటరిగా విమానంలో ప్రయాణం చేసినప్పుడు కలిగిన అనుభూతిని నాటకీయమైన ఎత్తుగడతో మొదలుపెట్టి చాలా బాగా వర్ణించారు. ఆకాశ వీధిలో అందాల తారలు పలకరిస్తూ ఉంటే కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయానని, మంచు తెరలు కట్టి దాగుడు మూతలాడదాం రమ్మంటే ఇదిగిదిగో వస్తున్నానంటూ లోహ విహంగమెక్కానని తన ప్రయాణాన్ని మన కళ్ళెదుట నిలిపారు కవయిత్రి. మనసంతా దిగులుగా అనిపించినా మంచుఖండమైన ఆర్కిటిక్ వలయం చుడుతూ భూప్రదక్షిణం చేసే వరాన్ని భగవంతుడు తనకు ప్రసాదించాడని సంతోషించానన్నారు. కొండంత అండగా ఆ 7 కొండల స్వామి ఉండగా దిగులెందుకు అనుకుంటూ మేఘాల నడుమ ప్రయాణపు ముచ్చట్లను కలంలో ముద్రించి మనకందించారు కవయిత్రి. మేరుగు అనురాధ గారు ఈ అంశానికి ఒక అందమైన భావకవితనల్లారు. ఒంటరిగా ఉన్న సమయంలో ఆలోచనలకు రెక్కలు కట్టి ఆశల సౌధమెక్కి ఆకాశ వీధుల్లో హాయిగా విహరించాలనిపిస్తుందంటారు. ఒంటరి సమయంలో అనురాగాల ఆకాశ హర్మ్యాన పవళించి తారలపై గర్వాన్ని ప్రదర్శిస్తూ ఉదయాన సూర్యుడితో పోటీ పడుతూ దివిని భువిని ఏకం చేసి పుడమిపై పంట కుప్పలు నూర్చే వేళ కోయిలమ్మనై శ్రమజీవులకు సాంత్వన కలిగించాలని ఉంది అంటారు. మంచు వేల్పుతో ముచ్చట్లాడడం, ఇంద్రధనుస్సు అంచుల్లో రంగవల్లుల సరసిజాలు చిత్రించడం, శరత్కాలపు వెన్నెలను దోసిళ్లతో పట్టడం లాంటి భావచిత్రాలు పాఠకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. కోసూరి జయసుధ గారు ఉక్కపోత లాంటి దైనందిన జీవితంలో ఒక్కొక్కసారి గడిచిపోయిన కాలంలోని కొన్ని గుర్తులను దాచుకుంటామంటారు. వాటిని ఒకప్పుడు ఆపాత మధురాలని వినిపించి ఇప్పుడు పాడైపోయిన పాత రేడియోతో సరిపోల్చడం ఎంతో బాగుంది. ఒంటరి సమయాలు ఎప్పుడో పారేసుకున్న ఆనంద అనుభూతులే అని, నువ్వు ఎప్పుడూ ఒంటరి సమూహమే అంటూ ఎంతో ఆర్ద్రతతో రాశారు కవయిత్రి. జగదీశ్వరి కందికుప్ప గారు ఎడారిలో గోదారి అనే శీర్షికలోనే తన కవిత సారాంశాన్నంతటినీ ఇమిడ్చారు. ఒంటరిగా మిగిలానని దిగులు వద్దని చెబుతూ ఒంటరిగా ఉండే సమయాలను ఆత్మ పరిశీలనకు, జ్ఞాన సాధనకు, ప్రకృతి ఆరాధనకు, సమాజ సేవకు వినియోగించుకోవచ్చునంటారు. జప ధ్యానాలతో జన్మజన్మల పురోగతిని సాధించవచ్చంటారు. అతి కష్టం మీద దొరికే ఒంటరి సమయం యొక్క విలువలను ఎంతో బాగా వివరించారు కవయిత్రి. అరుణ సువర్చల గారు నీ జ్ఞాపకాల దొంతరలో అనే శీర్షికతో కరుణ రసాత్మకమైన కవిత రాశారు. కవితలోని పాత్ర అయినటువంటి ఒక వ్యక్తి తనకు దూరమైన జీవిత భాగస్వామిని తలుచుకుంటూ అతను విడిచిపెట్టిన తన బ్రతుకంతా ఒంటరి సమయాల నిలయమే అంటారు. ప్రతిరోజు లేచినది మొదలు ప్రొద్దుతిరుగుడు పువ్వులా తన ఆలోచనలన్నీ అతని చుట్టూనే తిరుగుతూ ఉంటాయంటారు. ఋతువులు మారుతున్నా, లోకం మారుతున్నా తన దినచర్యలో మార్పు రానంతగా తన జీవితంలో లేని అతని కోసం బ్రతికే బ్రతుకులో అతని జ్ఞాపకాలతో సావాసం చేస్తూ జీవించే తనకు
తనతో మాత్రమే ఉండేవి, అతని తలపుల తపనల ఒంటరి సమయాలు మాత్రమే అంటూ పాఠకుల చేత కంటతడి పెట్టిస్తారు. ఆర్ రమాదేవి గారి కవితలోని ప్రేమికురాలు ఒంటరి సమయాలు ప్రేమికుని తలపులతో గడుపుతుంది. వారిద్దరి అనురాగానికి ప్రతీకగా నిలుస్తుంది ఈ కవిత. తాను రాజహంసలా నడుస్తూ ఉంటే అతను కన్నులార్పకుండా చూడడాన్ని తలుచుకుంటుంది. తన నుదిటి ముంగురులను సవరిస్తూ తన వాలుజడలోని సంపెంగల పరిమళాన్ని ఆస్వాదించాలని, అతని కన్నుల వెలుగులలో తనని తాను చూసుకోవాలని, తామిద్దరూ జంటగా తిరగాలని కలలు కంటూ అతని రాకకై ఎదురు చూస్తున్నానని అంటుంది ఆ ప్రేమికురాలు. కవితలోని జీవన వేదిక, బ్రతుకు వీణ, ఎదురు చూపుల వాకిలి అనే పదబంధాలు ఔచితీమంతంగా అమిరాయి. లింగుట్ల వెంకటేశ్వర్లు గారు ఎందరితో ఉన్నా మందలో కలిసున్నా మనస్సును ఒంటరితనం ఆవహించి ఆలోచనలెన్నో వస్తూ ఊహల పందిరి కింద వానజల్లై కురుస్తాయంటారు. వయోభారాన్ని సైతం మరిపిస్తూ ఆనంద విహారం చేయిస్తాయంటారు. తెగనివై తెంపనివై సొంపై తంపై తేనెటీగల ముంపై వంటి అంత్యప్రాసలతో కవితను ఆద్యంతము హుషారు గొలుపుతూ నడిపించారు. వకుళవాసు గారు జ్ఞాపకాల వీణ అనే అందమైన శీర్షికతో పొందికైన కవితను అందించారు. ఏదో కారణం చేత దుఃఖం కలిగినప్పుడు, ఎదుటి వాళ్ళ పరుషపు మాటలు మనస్సులో మంటలు రేపినప్పుడు, ఒంటరిగా గడిపే సమయాలలో జ్ఞాపకాల వీణను మీటగానే తీపి గురుతుల తంత్రులు ఆలపించే రాగాలకు కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా మారతాయని అంటారు. జీవితం అంటే కొన్ని తప్పనిసరి పరిస్థితులకు తట్టుకోవడమే అని ఒంటరి సమయాలు బోధిస్తాయి మనకి అంటారు. యాదులు దిగూట్లో అనే తెలంగాణ తెలుగు పదాలు పాఠకులకు ముచ్చట గొలుపుతాయి. ఉరిమళ్ళ సునంద గారు తనదైన శైలిలో బతుకు పాట పాడుకునేటప్పుడు పల్లవి చరణాలు కూర్చుకోవలసింది నువ్వే అంటూ ప్రారంభించిన ఎత్తుగడలోనే తాను చెప్పదలుచుకున్నది చెప్పారు. సమస్యలతో ఒంటరిగానే పోరాడవలసి వస్తుందంటారు. మన సాయం పొందిన అవకాశవాదులు మనం దీనస్థితిలో ఉన్నప్పుడు మొహం చాటేస్తారనే వాస్తవం చెప్పారు. ఒంటరి సమయాలే మనకు ఆత్మస్థైర్యాన్నిస్తాయని, గ్రహణానంతర సూర్యుడిలా ప్రకాశిస్తామని, అంతవరకు సంయమనం పాటించాలని ఉద్బోధించారు. ఫలితాలందుకున్న వారెవరూ పలకరింపుల నీరు పొయ్యరు. ఇటువంటి వాక్యాలతో కవిత ఆద్యంతము పాఠకులను ఆకట్టుకుంటుంది. అన్నం శివకృష్ణ ప్రసాద్ గారు ఏకాంత కాలాలు అనే శీర్షికతో కవిత రాస్తూ, ఒంటరి ద్వీపం లాంటి రోజు వస్తుందని, శూన్యం సైన్యంలా చుట్టుముడుతుందని ఔచితీవంతమైన ఎత్తుగడతో మొదటి భావగణంలో ఒంటరి సమయాన్ని వర్ణించారు. నిస్సహాయ పరిస్థితిలో గడపవలసిన సమయం వస్తుందని, ఎదుటివారి ఘన విజయాలను సహించలేని వారు విమర్శలు చేస్తారని, అయినా కూడా తనను తాను నిర్వచించుకోవడానికి, తన బలాలను బలహీనతలను అంచనా వేసుకొని క్రొత్త వ్యక్తిగా రూపొందడానికి ఒంటరి సమయాలు తప్పనిసరిగా కావాలని అంటారు. ఒంటరి సమయాలను అంతరాత్మ పరిశీలనకు ఉపయోగించుకోవాలని పరోక్షంగా విలువైన సందేశాన్నిచ్చారు కవి. జి. సాయి చంద్రశేఖర్ గారు కూడా ఇంచుమించు ఇవే భావాలను ఇంకో కోణంలో వ్యక్తపరిచారు. ఒంటరిగా కాసేపు కూర్చుంటే చాలు, ఖాళీగా కూర్చున్నాడని, వాడు ఖాళీ అని చుట్టుపక్కల వాళ్ళు అంటారు. కానీ అసలు అటువంటి సమయంలోనే ఒక వ్యక్తి తన గురించి తాను ప్రశ్నించుకోవడానికి, సమాధానం పొందడానికి వీలవుతుందని అంటారు కవి. అయినా ఆ సమయం నా సమయం, తరచి చూసి చరిచి చూసి విడమరచి విశ్లేషించి నన్ను నేనుగా మలుచుకునే సమయం అనే భావగణం ద్వారా
కవి అందించిన సందేశం పిన్నలకు పెద్దలకు కూడా వర్తిస్తుంది. రాచర్ల సులోచన గారు ప్రకృతితో సాన్నిహిత్యం మనిషికెంతటి ఆనందాన్నిస్తుందో నిరూపిస్తుంది. ఆద్యంతము సానుకూల దృక్పథంతో సాగిన ఈ కవితలో కవయిత్రి అంటారు, ఒంటరిగా ఉన్నప్పుడు మంచు బిందువులు చల్లగా ఒంటిని తాకుతూ, ఇంద్రధనస్సుని చూస్తూ, సెలయేటి గలగలలను వింటూ ఉంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందంటారు. పచ్చటి తరువులన్నీ నెమళ్ళ నాట్యాలను తిలకిస్తున్నాయా అన్నట్లు ఉంటుందిట. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ, కోయిలమ్మ పాటతో గొంతు కలుపుతూ, ఆనంద తాండవం చేస్తూ ఒంటరిగా విహరిస్తున్నానంటారు. నిజం, కవయిత్రి అన్నట్లు ఒంటరి సమయం ఒక్కొక్కసారి ఎంత మధురానుభూతిని పంచుతుందో కదా. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు మనస్సు సంక్షోభంలో పడినప్పుడు అంటూ అంశానికి సరిగ్గా సరిపడే ఎత్తుగడతో తన కవితను ప్రారంభించారు. మంచి అవకాశాలు చేజారిపోయినప్పుడు, పేదరికం వల్ల ఇతరుల పరిహాసాలకు గురైనప్పుడు మనస్సు బాధపడి ఒంటరితనానికి లోనవుతుందని అంటారు. అయితే అటువంటి ఒంటరి సమయాల్లో తన లోపలి నిశ్శబ్ద శత్రువును జయించాలనే తపన మొదలవుతుందని, ఏకాకితనానికి మెరుగులు దిద్దుతాయని, గతంలోని ఆనందాలను గుర్తు చేస్తాయని అంటారు. జేబులో సత్తు పైసా లేని లేమితనం, మౌన సముద్రం వంటి పదచిత్రాలు కవితకు ఎంతో బలాన్ని సమకూర్చాయి. కర్రి మల్లీశ్వరి గారు మౌనంతో కలుపుతాయి మాటలు అంటూ అర్థవంతమైన శీర్షికతో వ్రాస్తూ, ఒంటరిగా ఉండే సమయాల్లో మది నిండా ఊసులెన్నో ఊరతాయని, ప్రశ్నలు సమాధానాల బాణాలు కనిపిస్తాయని అంటారు. గతాన్ని నెమరువేసుకోవడానికి, ఓదార్పును ధైర్యాన్ని పొందడానికి ఉపయోగపడి ఒంటరి సమయం కాలంతో కలిసిపోతుందంటారు. ఇంతటి భావుకతా పరిపూర్ణమైన ఈ కవితల విశ్లేషణ చేసే సదవకాశాన్ని నాకిచ్చిన గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, సమూహ పరిపాలకులు, సహృదయ సాహితీ మిత్రులు అయిన శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కవిమిత్రులందరికీ శుభాభినందనలు. మళ్ళీ వారం కలుద్దాం. స్వస్తి.